శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మార్చి 31వ తేదీ 2025వ సంవత్సరం ఆ రోజు నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతూ మార్చి 19వ తేదీకి 2026వ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరం తిరిగి ఆరంభం అవుతుంది. అయితే ఈ మార్చి 19 వరకు 2026వ సంవత్సరంలో అప్పటి వరకు గ్రహస్థితులలో వచ్చేటటువంటి ముఖ్యమైన మార్పులు మనకి రవి గారు, అలాగే బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా నెలకి ఒకసారి చొప్పున రాశి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజులకి మారుతారు. రాహుకేతువులు 1.5 సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు. అలాగే గురువు గారి యొక్క సంచారము సంవత్సరానికి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటుంది. శని గారి యొక్క సంచారము 2.5 సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటుంది. ఇక నిత్యము మారేవారు ఎవరు అంటే 2.5 రోజు, 2 నుంచి 2.5 రోజు మధ్యలో కొద్ది గంటల వ్యవధానమే అన్నమాట చంద్రుడి యొక్క గమనం మారిపోతుంది. ఈ విధంగా గ్రహస్థితుల యొక్క చలనం ఉంటూ ఉండగా ప్రధాన గ్రహాలని అంటే గోచారాన్ని నిర్దేశం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే దీర్ఘకాల సంచారం చేస్తున్నటువంటి గురువు గారు గాని, శని గారు గాని, రాహు గాని, కేతు గాని ఉన్నారో ఈ 4 గ్రహాలు కూడా గోచారాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత ప్రభావితం చేసేవారు ఎవరు అంటే కుజుడు. ఈ 5 గ్రహాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా. సరే, కుజుడు 45 రోజులకు మారిపోతూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు గ్రహస్థితి అప్పుడు చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన గ్రహాలు 4 ఉన్నాయి కదా, గురు, శని, రాహు, కేతు. ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని రాశి ఫలితాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ సమయం సంచారం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, మంచిని గాని చెడుని గాని. అందుకని ముందు ఆ 4 గ్రహాలని బేస్గా తీసుకుంటాం, ఆ తరువాత మిగతా గ్రహాలను తీసుకుంటాము. ఈ క్రమంలో అన్ని గ్రహాలు మనకి మంచి చేస్తాయి, అన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఖచ్చితంగా గురువే మంచి చేస్తారు అనేది లేదు, ఖచ్చితంగా శనిగారే చెడు చేస్తారనేది లేదు. గురువు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు చెడు చేస్తారు, అలాగే శనిగారు అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తారు. ఇలాగా ప్రతి గ్రహము కూడా మంచి చెడుల కలయిక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం చివర గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని, శని గారు గాని ఎప్పుడెప్పుడు మారుతున్నారు, వారి యొక్క సంచార కాలంలోని ముఖ్యాంశాలు ఏమిటి, అవే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మార్చి 31వ తేదీ విశ్వావసు నామ సంవత్సర ఆరంభం రోజున చంద్రుడు మేషరాశిలో ఉన్నారు, అలాగే గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి మిథున రాశిలో ఉంది, కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది, శని గారి స్థితి మీన రాశిలోకి వెళ్ళిపోయి శుక్ర, బుధ, రవి, రాహు 4 గ్రహాలతో కలిసి ఉన్నారు. ఇది సంవత్సర ఆరంభంలోని గ్రహాల యొక్క చలనం ఏ విధంగా ఉంది అనే కుండలి. మరి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అయిపోతుంది మార్చి 20వ తేదీ నుంచి. అంటే మార్చి 19వ తేదీ వరకు మనకి విశ్వావసులో ఉంటుంది కాబట్టి ఆ రోజున గ్రహస్థితులు ఏమిటి అంటే శని గారు మీన రాశిలోనే ఉన్నారు, చంద్ర గురులు మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, బుధుడు తులారాశిలో ఉన్నారు, రవి, కుజ, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. అంటే రాహుకేతువులు మారి ఉన్నారు, శని గారు మారి ఉన్నారు, అలాగే గురువు గారు కూడా మారి ఉన్నారు. సంవత్సరాంతం రోజుకి వచ్చేటప్పటికి ఎప్పుడెప్పుడు మారారు వీళ్ళు అంటే గురువు గారి యొక్క స్థితి మే 15న గురువు గారి యొక్క స్థితి మారి ఉన్నది. అలాగే మే 20వ తేదీన రాహు కుంభరాశిలోకి వచ్చారు, కేతువు సింహరాశిలోకి వచ్చారు. ఇక అక్టోబర్ 19వ తేదీన గురువు గారు అతిచారంతో 1 సంవత్సర కాలం పాటు రాశిలో
సంచరించవలసినటువంటి గురువుగారు మనకి మిథున రాశిలో సంవత్సర కాలం అవ్వకుండానే మే 15 నుంచి అక్టోబర్ 19, అంటే కేవలం నిండుగా 5 నెలలు కాలం అయ్యేటప్పటికి అతిచారం అంటాం దాన్ని. అతిచారం వల్ల టక్మని కర్కాటక రాశిలోకి వచ్చేసి ఉచ్చ పొందారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ గ్రహ ఫలితాలన్నింట్లలోనూ గురువు గారి మార్పు అతిచారం వల్ల ఉచ్చలోకి రావడం అనేది చాలా గొప్ప మార్పు అన్నమాట. ఇటువంటి మార్పు 5 నెలలకే జరిగింది. సంవత్సర కాలం నడవవలసినటువంటి గురువు గారు 5 నెలల కాలానికే అతిచారంతో వచ్చేసి తిరిగి మళ్ళీ వక్రించారు. వక్రించి ఎప్పుడు వెళ్ళారంటే డిసెంబర్ 6వ తేదీన, అంటే ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల కాలం అనుకుందాం. నెల 15 రోజుల కాలానికి మళ్ళీ వక్ర గమనంతో మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దగ్గర నుంచి మార్చి 19వ తేదీ వరకు, అంటే విశ్వావసు నామ సంవత్సర చివరి రోజు వరకు కూడా అదే రాశిలో ఉన్నారు. గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఈ విధంగా ఉండగా, ఇక ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చెప్పుకోదగినటువంటి ముఖ్యమైన ఫలితం ఏమిటి అంటే, ఇక్కడ రవి రాహుల కలయిక జరుగుతోంది, శని రాహుల కలయిక జరుగుతోంది, అలాగే శుక్ర రాహుల కలయిక జరుగుతోంది, శని బుధుల కలయిక జరుగుతోంది. ఇలా 5 గ్రహాల యొక్క కలయిక ద్వితీయ స్థానంలో జరుగుతోంది. కుటుంబ రీత్యా అతి జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అన్ని గ్రహాలకి ఒకసారి హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురువు గారి యొక్క గమనము మే 15వ తేదీన పంచమ స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి కాలమే. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురువుగారి యొక్క బలము చాలా ఉపయుక్తం అవుతుంది. అయితే ఎంతవరకు గురువుగారి బలం మీకు పనిచేస్తుంది అని చెప్పి మనం ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే, మే 20న రాహు గారి యొక్క సంచారము రాశిలోకి వస్తుంది. అంటే ఇటు పక్క రాశి బలము లేదు, ఇంకొక పక్క ఏలినాటి శని యొక్క దుష్ట ప్రభావం కనిపిస్తోంది. అలాగే శని గారి బలము కూడా ద్వితీయంలో ఉంది. మరి కేతువు యొక్క ప్రభావము అష్టమ స్థానంలో ఇప్పుడు సంచరిస్తూ ఉంది. అప్పుడు ఈ మే 20 నుంచి సప్తమ స్థానంలోకి వస్తుంది. రాహుకేతువులు సప్తమ స్థానంలో ఉన్నారు, గురువుగారి పంచమంలో ఉన్నారు, శనిగారి బలము లేదు, ద్వితీయంలో ఉన్నారు. అంటే బలము గురువుగారి వైపు తక్కువగా వచ్చి రాహుకేతు శనిగారుల వైపు పెరిగిపోతోంది. కాబట్టి ఈ దుష్ట ఫలితాలని మనము తగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తే మీకు గురువు బలం కూడా సహకరించి కొంచెం ఉపయుక్తి కలుగుతుంది, ఉపశాంతి కలుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అనుకూలతల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా స్థలాలు, పొలాలు ఇత్యాదివి కొనుగోలు చేయాలి అంటే కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబం రీత్యా కూడా చాలా సమయాన్ని మీరు వెచ్చించవలసి ఉంటుంది. అలాగే ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, రుణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తల అంశమే. ఇక పంచమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం మీకు బాగా ఉపయుక్తం అవుతోంది. మీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అప్పుడు చూస్తారు. ఈ మే 15 నుంచి గురువుగారి బలం పెరుగుతోంది కాబట్టి ఈ దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయని చెప్పుకుంటున్నామో అవి కాస్త తగ్గుముఖం పడతాయి. అయితే ముందరైతే ఎదుర్కోవాలి కదా. ఎదుర్కొంటున్నప్పుడు కదా మీకు అవి తగ్గుముఖం పట్టాయని తెలిసేది. ఈ విజయ అవకాశాలని ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవడం కోసం తప్పనిసరిగా యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, శివారాధన చెయ్యండి, అలాగే దుర్గ స్తోత్ర పారాయణాలు చక్కగా పఠించండి, గణేష మంత్రాలు కానీ, గణేష పూజ కానీ, గణేష ఆరాధన చెయ్యండి. ఇవన్నీ చేస్తూ ఉన్నందువల్ల చాలా వరకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క స్థితి 19 అక్టోబర్ వచ్చేటప్పటికి షష్ఠ స్థానంలోకి వెళ్ళి అక్కడ 1 నెలన్నర కాలం ఉంటారు. మరి ఇబ్బందులే. మళ్ళీ మనకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తుంటాయి. శనిగారి బలము, రాహు బలము, కేతు బలము,
గురువు గారి బలము ఏవి కనిపించడం లేదు. కాబట్టే మీరు సంవత్సర ప్రారంభంలోనే హోమం చేయండి అని చెబుతూ ఉన్నాను. ఇక కుంభరాశి వారికి ఆదాయం 8గా ఉంది, వ్యయం 14గా ఉంది. మరి ఇంత ఆదాయ వ్యయాల విషయంలో 8 పాళ్ళంటే మనం 8 భాగాలంటే చాలా అదృష్టము. మనకేముంది బ్రహ్మాండంగా ఉంది ఆదాయం అనుకుంటాం. మరి పంచమంలో గురువుగారు ఉన్నప్పుడు అత్యద్భుతమైన ఆదాయమే ఉంటుంది. కానీ ఇక్కడ శనిగారిని, రాహువుని, కేతువుని గూడా పరిగణనలోనికి తీసుకుంటే అంతకన్నా ఎక్కువగా ఖర్చులవుతున్నాయి. రాబడి ఎంతుందో ఖర్చు దానికన్నా డబల్ అవుతోంది. అంతే కాదండి, ఇక రాజపూజ్యం 7గా ఉంటే అవమానం 5గా ఉంది. రాజపూజ్యం మటుకు చాలా బావుంది. మరి గురువుగారు రాశిని చూస్తున్నారు గదా! కాబట్టి అత్యద్భుతమైనటువంటి గౌరవ ప్రతిష్టలు చాలా ఇనబడిస్తున్నాయి. రాశిని 9వ దృష్టి చేత కదా చూస్తున్నారు. చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంటుంది. పిత్రార్జితాలు బావుంటాయి. అలాగే పితృవర్గ రీత్యా సహాయ సహకారాలుంటాయి. అనుకోని విధంగా ధనమొస్తూ ఉంటుంది. సంతానం చాలా చాలా బావుంటారు. అనేక విధాలుగా మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అవమానాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ పక్కనే పొంచి ఉన్నటువంటి వారికి అన్ని రహస్యాలు చెప్పవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కొంత మౌనాన్ని ఆశ్రయించడం వల్ల చాలా వరకు మీరు బావుంటారు. కుంభరాశి వారికి సంవత్సరం పొడుగుతా గూడా ప్రశాంతంగా జరగాలి అంటే తిరిగి మళ్ళీ 6వ తారీఖు డిసెంబర్ నెల గురువుగారి యొక్క మిథున రాశి సంచారం ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతం వరకు మళ్ళీ పరాభవనామ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఈ స్థితి కొనసాగుతుంది కాబట్టి మీరు యోగా చేస్తూ వెళ్ళండి. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే ఫలితానికి తోడుగా ఈ ఫలితాలన్నీ ఉండి మీకు అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉంటుంది. ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని గాని, రాశిలో రాహు సంచారము, ద్వితీయంలో శనిగారి సంచారము, కేతువు సప్తమ స్థాన సంచారము, ఈ దోషాలన్నిటినీ కూడా మీరు తట్టుకోగలిగేటటువంటి మానసిక దృఢత్వం మీకు వస్తుందని తెలియజేస్తూ శుభం.